వన్ టీవీ న్యూస్ ఛానల్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాల శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. రాజమండ్రిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వన్ టీవీ క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. జర్నలిజంలో విలువలు అంతరిస్తున్నాయి అన్న అపనమ్మకం ప్రజలకు కలుగుతున్న ఈ సమయంలో వన్ టీవీ ద్వారా ప్రచారం అయ్యే కథనాలతో ప్రజల్లో ఆ భ్రమను పోగొట్టాలని మంత్రి వేణు పేర్కొన్నారు. వన్ టీవీ వీక్షకులను అలరించడంలోనూ ప్రజలను సమాజ హితానికి చైతన్యపరచడంలోనూ వన్ టీవీ న్యూస్ ప్రముఖ పాత్ర పోషించాలని మంత్రి వేణు ఆకాంక్షించారు. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. టీవీ ప్రేక్షకుల్ని అలరించడంలో, అలాగే ప్రజల్ని సమాజ హితానికి చైతన్యపరచడంలో వన్ న్యూస్ ప్రముఖ పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న పలు సంస్కరణల ద్వారా సమాజంలో అట్టడుగున పేదరికం అనేటువంటి శాపం చేత, అయితే రోగం చేత, రాక్షస చేత పీడింపబడుతున్నటువంటి ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయం, అంటే సహాయం అంటే భరోసా, ప్రభుత్వం ఇస్తున్నటువంటి భద్రత, వీటి ద్వారా వారి జీవన ప్రమాణాలు ఎలా పెంచుకోవచ్చు, పెరగడానికి ఆస్కారాలు ఎలా ఉన్నాయి, గతంలో ఏవి దొరక్క వారు ఎలా వెనుకబడ్డారు, ఇటువంటి విషయాల్ని ప్రజలకు తెలియజేయడం ద్వారా వారికి చైతన్య మార్గం వైపు వారిని నడిపించేటువంటి ఒక ప్రముఖ పాత్ర పోషించడంలో వన్ న్యూస్ ఖచ్చితంగా ముందుంటుందని ఆకాంక్షిస్తూ, వన్ న్యూస్ ప్రేక్షక లోకం, వీక్షక లోకానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. జర్నలిజంలో విలువలు అంతరిస్తున్నాయనేటువంటి భ్రమలో కాదు, అంతరిస్తున్నాయనేటువంటి అపనమ్మకం ఇవాళ ప్రజలకు కలుగుతుంది. కానీ జర్నలిజంలో విలువలు ఉన్నాయని నిలుపుతూ మీ ద్వారా మీ వీక్షకులు భరోసాని, భద్రతను పొందేటట్టుగా మీ వార్తా ప్రసారాలు వాస్తవాలకి దగ్గరగా ఉండాలని, వాస్తవాలే ఉండాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.